హాయ్ ఫ్రెండ్స్, మా ఏరియాలో దసరా ఉత్సవాలు జరుగుతుంటే ఒక సింపుల్ సీసీ కెమెరా సెటప్ అయితే సెట్ చేశా. ఈ రకంగా ఒకటేమో ఎంట్రన్స్ని కవర్ చేస్తుంది, ఇంకోటేమో పూజారి ఉన్న దగ్గర అక్కడ మనుషులు ఎవరెవరు ఏం చేస్తున్నారు, నైట్ పూట కూడా ఏం జరుగుతుంది అనేది చూడటం కోసం ఈ రకంగా అయితే సెట్ చేసాం. ఇది వచ్చేసి DVR ఎన్క్లోజర్ బాక్స్ అంటారు. దీనిలో వచ్చి మనకి 3 పవర్ సాకెట్స్ అయితే వస్తాయి. అంటే ఒక 2 కెమెరాస్, ఒక వైఫై రూటర్, 4G సిమ్ రూటర్ అని ఏదైనా పెట్టుకుంటాకి. దీనిలో DVR, SMS ఇంకా ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు. DVR అయితే ఈజీగా పట్టేస్తుంది ఇందులో. ఈ రకంగా అయితే 4G రూటర్ని సెట్ చేశాను. ఇది సెట్ అయిపోయింది. 2 కెమెరాస్కి పవర్ సప్లై కావాలి మనకి, అటో కెమెరా ఇటో కెమెరా. ఈ 3టికి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది, సరిపోయింది బాక్స్. ఇది బాక్స్ ఓన్లీ ఇండోరే. అవుట్డోర్లో అయితే వర్షం పడితే తడిసిపోద్ది. అవుట్డోర్కి సపరేట్గా బాక్స్లు అయితే దొరుకుతాయి, అవి వేరే వాటర్ ప్రూఫ్ ఉంటాయి. ఈ 2 కెమెరాస్ని అయితే ఈ రకంగా సెట్ చేశాను. హై సెక్యూర్ కెమెరాస్ ఇవి. ఈ 4G వైఫై 2 ఉంటాయి ఇందులో, 2 ఆప్షనల్. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఒకటైతే సిమ్ వేసి పెట్టేయచ్చు, కానీ 2 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి 2టికి కామన్గా ఒకే నెట్ రావాలి కాబట్టి 2 సిమ్లు ఎందుకు వేస్ట్ అని ఒక 4G రూటర్ అయితే సెట్ చేశాను. కెమెరాని అయితే ఈ రకంగా ఫిక్స్ చేసేసాను బాక్స్కి. వాయిస్ బాగాలేదు కాబట్టి కంప్లీట్గా చూడండి, ఎక్కువ మాట్లాడటలేదు. ఈ రకంగా 2 డైరెక్షన్లు, ఒకటేమో ఎంట్రన్స్, ఒకటేమో లోపల ఏం జరుగుతుంది అనేది 2 డైరెక్షన్స్కి సెట్ చేసాం. ఎక్కడైనా టెంపరీగా అయితే ఈ రకంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక 10 రోజులకో 20 రోజులకో ఒక్క రోజుకైనా ఈ రకంగా అయితే సెట్ చేసుకోవచ్చు. కెమెరా కూడా ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ మనం పెట్టుకోవచ్చు. మొత్తం సెట్ చేసిన తర్వాత ఒక వ్యూ అయితే ఇట్లా ఉంది చూడండి. నెక్స్ట్ రెండో వ్యూ వచ్చి ఎంట్రన్స్ కవర్ చేస్తుంది. రెండో వ్యూ ఈ రకంగా ఉంది. ఇది వచ్చి టోటల్ సెట్టింగ్ అయితే దసరాకి అయితే ఇట్లా నవరాత్రులకి ఇట్లా సెట్ చేశారు. నా వరకు ఈ 2 కెమెరాస్ని ఈ రకంగా సెట్ చేశాను. వీడియో కనుక, ఈ సెటప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.